ఫస్ట్ కరీం బాయ్ వెళ్ళి స్టార్ట్ చేద్దాం. బాయ్ రాజన్ గురించి మంచి వాక్యం చెప్పాలి బాయ్. సో హలో గాయ్స్, అందరు ఎట్లున్నారు? సో అందరు మంచిగా ఉండాలి, రాజన్ కూడా మంచిగా ఉండొద్దు. అది ఎడిటింగ్ చేసుకుంటూ సో లిటరల్లీ చెప్పాలంటే మా వీడియోస్, మా టీవీ వీడియోస్ ఇంత మంచిగా వస్తాయంటే వాళ్ళ కష్టవాళ్ళనే. సో గాయ్స్, వాడు ముందడుగు ఒక ధైర్యం చేసుకుని ముందడుగు వేసిండు. సో మనం అందరు సపోర్ట్ చేయాలి. సో ఎందుకంటే వాడు కూడా ఒక డ్రీమ్ ఉంది, ఒక ఛానల్ ఓపెన్ చేసి నేను కూడా వీడియోలు చేయాలని చెప్పి ఒక డ్రీమ్ ఉండే. సో ఇప్పుడు ఎట్లయినా ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నుంచి మనల్ని ఏడా పట్టించుకోడు ఇక లైట్ తీసుకుంటాడు కాదు. ఓపెన్ మనం మాట చెప్పాలంటే మన వీడియోలే వాడు అలా ఎడిటింగ్ చేస్తే వాడు వీడియోలు ఎలా చేస్తాడు, ఇంకా మా వీడియోలు పెడతాడు. ఇక అర్థమైపోయింది మనకి. అంతేగాని సో గైస్, మనలో మన మాట ఏంటంటే రాజన్ గడ్ ఒకప్పుడు పిల్ల వచ్చలా ఉంటుండే. మౌని వచ్చినాక సూపర్ హ్యాండ్సమ్ గా తయారైన. అవునా కదా? అవును. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరి అంటే నువ్వు అప్పుడు అప్ అండ్ డౌన్ చేసేదాను కదా, నేను వాడుతుండేదాను కదా. ఎట్లుండేవాడు తెలుసు. ఇప్పుడు మౌని వచ్చాక మస్తు గ్లామర్ పెంచిండు, ఇంకా మంచిగా. సో ఇప్పటికన్నా అప్పుడే మేలు. ఇప్పుడు అన్ని రూల్స్ కండిషన్ అన్ని ఇరుకుగా ఉంది. కానీ ఈమె ఎవరు మనకు తెలియదు. అమ్మా, రెస్ట్రిక్షన్స్ కోసం నువ్వే చెప్పాలి. సో రాజన్, ఆల్ ది బెస్ట్. మంచిగా వీడియోస్ చేసుకో. నేనే చెప్పాలి మాట. నీకు ఛానల్ ఉంది కదా? సారీ, నేనే చెప్పాలి. అయ్యో మేము మర్చిపోయాం కాదు. ఏందంటే ఫైనల్ గా ఒకటే మామ, మీ ఇద్దరిదైనా జర మంచిగా కలిసి మంచిగా వీడియోలు చేయాలని. లవ్ యాక్సెప్ట్ చేయకుండా నీకు పెట్టిన కేకు నువ్వు నాకు పెట్టలే మా కేకు, నేను చంపి పడతా. ఇంకా లవ్ యాక్సెప్ట్ చేయలే. మరి దారుణం ఇది. లవ్ యాక్సెప్ట్ చేసుకోకుండా అన్ని చేసుకుంటారు. సో అన్ని చేసుకుంటాం రైటే. మాకు అందరికి ఎక్స్పీరియన్స్ ఈమె చూసే మేము నేర్చుకున్నాం అందరు. సో మీకు తెలిసింది మల్విన్ గాని చాలా మిస్ అవుతుంది. అల్విని మిస్ అవుతుంది, అందరు మిస్ అవుతుంది. ఆమె లడ్డుని మిస్ అవుతున్నాం మేము. ఇప్పుడు లడ్డు మాట్లాడతాడంట. ఏమో మాట్లాడతాడు. లేదు ఏం లేదు, నా బేబీ జోలికి ఎవరు వచ్చినా వదలను. చూసుకో. అరే రే నా వీడియోలో మేము. సో గాయస్, ఇలాంటి పర్సన్ నేను ఎక్కడ చూడాలి. అంతే చాలా కష్టపడతాడు అంటే ఎడిటింగ్ కానీ. పేమెంట్ కాదు బాయ్, హార్ట్ తో చెప్తున్నా. అంటే పేమెంట్ ఎంత చెప్పాలి అంట. నువ్వు నా బేబీలే కానీ వదిలేసి అది. మనోడైతే చాలా కష్టపడతాడు, మీరు సపోర్ట్ చేయడం బట్టి ఉంటది. అండ్ నేనైతే నిజంగా చూడాలి ఇలాంటి పర్సన్ ఎప్పుడు లైఫ్ లో. సో చూసాను, ఇలాంటి పర్సన్ వదులుకోను లైఫ్ లో మాత్రం. మామ ఇంకా ఎంతో పెద్ద సక్సెస్ కావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కరికి టైం సెన్స్ లేదు. అదేం పక్కన పెడితే అజ్జు కూడా సమ్ టైమ్స్ టైం ని దాడతాడు అనమాట. ఈడొక్కడే డెడికేషన్ తో లేస్తాడు. టీమ్ లో డెడికేషన్ అవార్డు ఇగో మా టీమ్ లో నేను ఏమనుకుంటున్నా, ఒక్కొక్కరికి ఒక అవార్డు ఇచ్చి దానికి కోసం మీకు వీడియో పెడతా, ఫైర్ గా వస్తా చూడండి. వీడికి మట్టికి ఏంటది డెడికేషన్ లో ఫస్ట్ అవార్డు వీడికే వస్తుంది. తిండి పోతులో దీనికి వస్తుంది అనమాట. అది పక్కన పెట్టండి. అంతేగా ఆ టైంకి అనుకుంటా, టైం పొద్దున్న లేవు కానీ నేనేం తినట్లేదు. అందుకే అర్థమైతుంది. నా తిండి కూడా అదే తింటుంది కదా, అందుకే ఇట్లా అయిపోయినాను. మా తమ్ముడు మాట్లాడతారు రావని. మౌని వెళ్ళిపోయిందని బాధపడకొస్తాయి. ఎవరు వెళ్ళిపోయినా మనం ఫెస్ట్ నుంచి ఇంతమంది ఉన్నాం. ఫెస్ట్ కాదు, రాజన్న అనే పర్సన్ ఎట్లా అంటాడంటే, ఒక మాట మేము మజాకులు అనేసినాం అనుకో తీసేసుకుంటాడు. అరే అంత చిన్నడు మాకెందుకు అన్నాడు అని చెప్పి ఎప్పుడు అనలేడు. ఎట్లా అంటే పెద్ద చిన్న అని చూడాడు, అంటే వాడు కూడా నా వాళ్ళు అంటాడు అన్నట్టు ఉంటాడు. అర్థమైందా? చిన్న పిల్లలు ఎప్పుడైనా తమ్ముడు గారు ఏమైనా మాట విసిరేసినా నా తమ్ముడే కదా అని లైట్ తీసుకుంటాడు. అలాంటి గుడ్ హార్ట్. వాళ్ళకి ఏంటంటే తమ్ముడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అంటే నేను తింటాను పడాలి అన్నానని చెప్తున్నాడు. రాజన్ ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియో తీసినాం అనుకో, ఇంకా యాడ్ చేయాలని చెప్పి చేస్తాడు. అట్లా హార్డ్ వర్కింగ్. లడ్డు వాళ్ళకి కాదు. ఇప్పుడు సో మనం నేను ఎక్కువ టైం తీసుకుంటా, ఎంత ఇన్పుట్ పెడితే అవుట్పుట్ అంత మంచిగా వస్తుంది కదా. అందరు మాట్లాడుతున్నారు, వాళ్ళ లవ్వను మాట్లాడి పాపం ఎన్నో మనసులో మాట్లాడబుచ్చుతారు. నాకు సిగ్గే పిల్లల తల్లిగా ఉంది.
చెప్పు ఇప్పుడే మాట్లాడతా ఫస్ట్ నాకు రాజు పైన చాలా కోపం ఉంది, ఎందుకంటే నా లవ్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అందుకని. మరి ఎందుకు పక్కన కానీ మనసులో ఉండు. వాడు కావాలనే కదా. ఎందుకు యాక్షన్ చేయలేదు చెప్తున్నా, మనసులో చాలా బొక్కలు ఉన్నాయి, అన్ని బొక్కలు అమ్మాయిలు ఉన్నారు. సో ఇది ఒక పెద్ద బొక్క, లేదు ఇది మంచి బొక్క. సో అక్క చాలా మాట్లాడు. మాట్లాడు. నేనెందుకు నవ్వుతున్నాను? మాట్లాడండి. ఎంకరేజ్ చేయండి. So guys, మౌని బుద్ధితల్లి కాదు, మాట్లాడు. అందరూ రాజు గురించి ఇట్లా అట్లా చెప్తున్నారని కాదు, కానీ నిజంగానే రాజు మంచి అబ్బాయి. ఇట్లాంటి జనరేషన్ లో ఇట్లాంటి అబ్బాయి ఉన్నాడు అని అంటే నేను నిజంగా నమ్మలేదు. చాలా మంచోడు, అందుకే వీళ్ళ వెనకాల నేను పాడుతున్నా. నేను సిగ్గు పెడిచి చెప్తున్నా, నేను కూడా ఇంత గలీజ్ అని ఎప్పుడు చూడలేదు. ఎవరు ఏమని అనుకోని గాయస్, నాకు అనవసరం. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి వెనకాల కుక్కలా పడుతున్నాను అంటే నువ్వు ఆడరా? అమ్మా, ఏంటి పట్టాలి నాలా వరకు కోసం? ఇప్పుడు అర్థమవుతుందా? అవ్వండి ఏందో మైండ్ పట్టాలి. కొత్తలో లవ్. సో గైస్, కొత్తలో లవ్ గుడిసిపోతాం, తర్వాత గుడిసిపోతాం. నాకు హెల్త్ బాగాలేదు, ఆయన కానీ రాజన్ని పని చేస్తుందంటే కష్టపడి లేచి రెడీ అయ్యి వచ్చిన. అరే ఒక్క డైలాగ్ ప్లీజ్. కొత్తలో లవ్, కుత్తల లవ్. ఇప్పుడు వీళ్ళకి ఇట్లానే ఉంటారు, కొన్ని రోజులు అయితే అన్ని సాల్వ్ అయిపోతాయి. సరే రాజు, నేను ఒకటే చెప్తున్నా, తొందరగా నా లవ్ ని యాక్సెప్ట్ చెయ్యు. మన ఇద్దరం మంచిగా అందరూ వీడికి నా లవ్ ని యాక్సెప్ట్ చేయమని కామెంట్ చేయండి. సరే అది వద్దు అని ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఏంటి సరే అందరు దిగేదనండి. టీం ఉన్నాను. సో గాయస్, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. సో ఇన్ని రోజులు నా ఎడిటింగ్ అన్నీ చూసింటారు, ఫుడ్ కానీ మన దయ్యం వీడియోలు కానీ అవన్నీ ఇది మనది అనుకున్నప్పుడే నేను ఇంత కష్టపడి ఇంత చేసిన. ఇప్పుడు నా టైం వచ్చింది, నాది అనుకున్నప్పుడు సో నాదని ఎక్కువ దానికి ఎఫెక్ట్ పెడతా, మన వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ పెడతా. సెల్ఫిష్నెస్ కాదు. సో ఇన్ని రోజులు ఈ అవకాశం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉన్నా ఆ క్రియేటివిటీ అన్ని తెచ్చిన. గుర్తుందా నీకు? నువ్వు నాతో చెప్పేవాడు మీరు అయితే యాక్టర్స్, మేము ఎడిటర్స్, అది ఇది అని చాలా. ఇప్పుడు చెప్పరా? సో ఇప్పుడు ఆల్ క్రియేటర్స్ నేను. సో ఇన్ని రోజులు బాధపడేటోని ఈ విల్లాలో అందరు క్రియేటర్లు ఉన్నారు. సో ప్లీజ్ సపోర్ట్ చేసి గ్రాఫిక్స్ ఏమన్నా ఉంటాయి? మన ఇద్దరే ఉంటాయి గ్రాఫిక్స్ పైన కింద పైన. మామ విజయ్ దేవరకొండ నన్ను వచ్చి ముద్దు పెట్టుకున్నట్టు గ్రాఫిక్ పెడతావు ప్లీజ్ మామ. విజయ్ దేవరకొండ నీకు పెళ్లి మా రేపు గ్రాఫిక్స్. సో అందరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ టు